ప్రశాంతి విశ్వదేవి మాన్యమంత్రి వార్డు నెంబర్ 4 నుంచి దేశంలోని కవిత పదేళ్ల కాలంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చినా? టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చినాయా? మరి కాంగ్రెస్ పార్టీ వేల మందికి ఇస్తుంది, లక్షల మందికి ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా చౌటుపల మున్సిపాలిటీ మండలం పరిధిలో దాదాపు 4000 మందికి రేషన్ కార్డు ఇస్తుంది. 4000 మందికి. ఇంత కూడా చెప్తున్నాం, ఎవరైనా 60 రోజులు అప్లై చేసుకుంటే ఇంకా 4000 మంది అప్లై చేసుకున్న రేషన్ కార్డు ఇస్తాగా ఎంత పోయేది లేదు. ఏ విషయంలో కూడా పేదల్ని గాలికి వదిలేసే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ వేదిక ద్వారా ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. ఒక్క అర్హులైన పేద వాళ్లకు అన్యాయం జరగవద్దు, అది మన లక్ష్యం. ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండొద్దు. చాలా మందికి ఇప్పుడు నాకు ఊళ్ళలో తిరుగుతున్నా చెప్తుండ్రు, పెన్షన్ రాని ఉన్నారు. చాలా మంది వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాం, రేషన్ కార్డు ఎట్టిచ్చినామో, ఇండ్లు ఎట్టిచ్చినామో రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్తున్నాం. ఏ గ్రామం పోయినా సరే ఓల్డ్ ఏజ్ పెన్షన్ల గురించి చాలా మంది ముసలు నా దగ్గరకు వచ్చి అడుగుతుండ్రు, నాకు పెన్షన్ పెట్టియమని. నా కొడుకు పట్నంలో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటుండ్రు, నాకు ఎటువంటి ఆస్తి లేదు, నాకు 10 ఏళ్ల కింద నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పెన్షన్ పెట్టియమని అడుగుతున్నారు. ఎంతో మంది వికలాంగులు, వితంతువులు కూడా అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి త్వరలోనే పెన్షన్లు కూడా రాని వాళ్ళందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా గతంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆశపడ్డారో, వాళ్ళకు 10 ఏళ్ల నిరాశ తప్పితే నిజంగా వాళ్ళకు న్యాయం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసినా సరే, తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుంది, నీళ్లు నిధులు సంక్షేమ పథకాల విషయంలో కూడా, ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చింది. 10 సంవత్సరాలు అధికారంలో దూరంగా ఉన్నా ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి విడుదల వారిగా అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మా అందరి మీద ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీ, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు, పేదలకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. ఆ రోజు కుటుంబ పాలన జరిగింది, ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంది అంతే. ఈ రోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన రావాలి, ప్రజలకు న్యాయం కావాలి, ఈ రాచరిక వ్యవస్థ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు అని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. అందుకే చెప్తున్న సోదరులారా, మా ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకోసం పనిచేస్తుంది. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసి వీలైనంతగా మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి మీ కష్టాల్లో, సుఖాల్లో పాల్గొంచుకుంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి మాట తప్పదు. కాంగ్రెస్ మాట ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఈ రోజు రేషన్ కార్డు ఇస్తుంది. కాబట్టి సోదరులారా, తప్పకుండా రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరిగి తెలియజేసుకుంటారు. సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.